ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన తరువాత చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం విజయదశమి పండుగ అక్టోబర్ 2న వచ్చింది. వైదిక పంచాంగం ప్రకారం అశ్విని మాసం శుక్లపక్షం దశమి తిథి అక్టోబర్ 1 బుధవారం మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాల నుండి ప్రారంభమై అక్టోబర్ 2 మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యోదయానికి తిథి ఉండటం ప్రధానం. అందుకే అక్టోబర్ 2న దసరా జరుపుకుంటారు. దసరా రోజు రావణ దహనం ప్రదోష కాలంలో చేస్తారు. ఈ రోజు సూర్యాస్తమ సమయం తెలుగు రాష్ట్రాల్లో 5 గంటల 48 నిమిషాలకు. ప్రతి సంవత్సరం దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరా రోజు శ్రీరాముడు రావణుణ్ణి వధించి యుద్ధంలో విజయం సాధించాడు. ఈ పండుగను అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం విజయంగా కూడా జరుపుకుంటారు. ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించిందని పురాణ కథనం. అందుకే శారదీయ నవరాత్రి దశమ తిథిని ఈ ఉత్సవంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో రావణ దహనం జరుగుతుంది. ఈ రోజున ఆయుధాల పూజతో పాటు సెమి చెట్టును కూడా పూజిస్తారు. ఈ రోజున వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం, ఆభరణాలు, కొత్త బట్టలు కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. దసరా రోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 38 నిమిషాల నుండి ఉదయం 5 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున మధ్యాహ్నం పూట పూజా ముహూర్తం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల వరకు. విజయదశమి రోజున శ్రవణ నక్షత్రం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం ఈ యోగం ఏర్పడుతుంది. దసరా రోజున సుకర్మ ధృతి యోగం ఉంటుంది. ఈ రోజున రవి యోగం రోజంతా ఉంటుంది. హిందూ మతంలో ఈ గ్రహాల కలయిక చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దసరా రోజున చాలా చోట్ల ఆయుధాలను పూజించే ఆచారం కూడా ఉంది. దసరా రోజున ఆయుధ పూజ విజయ ముహూర్తంలో చేస్తారు. ఈ రోజున ఆయుధ పూజకు శుభ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. పూజ మొత్తం వ్యవధి 47 నిమిషాలు. దసరా రోజున లంకాధిపతి రావణుడు సోదరుడు కుంభకర్ణుడు కుమారుడు మేఘనాథుల దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. దిష్టి బొమ్మలను సరైన సమయంలో దహనం చేస్తేనే శుభప్రదంగా భావిస్తారు. రావణ దహనం ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో చేయటం శాస్త్ర సమ్మతం. రావణ దహనం చేసి ఇంటికి వచ్చిన పురుషులకు స్త్రీలు హారతి ఇచ్చి తిలకం దిష్టి తీస్తారు. వివిధ ప్రదేశాల్లో దసరా పండుగను వివిధ పద్ధతుల్లో జరుపుకుంటారు. ఆయుధాలను ఉపయోగించేవారు ఆయుధాలకు, వాహనాలకు పూజ చేస్తారు. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. చాలా చోట్ల దసరా రోజున కొత్త వస్తువుని కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది. శుభకార్యాలకు ఈ రోజు శుభప్రదంగా పరిగణిస్తారు. దసరా లేదా విజయదశమిని సర్వసిద్ధిదాయక తిథిగా భావిస్తారు. అందువలన ఈ రోజున చేసే అన్ని శుభకార్యాలు ఫలవంతంగా ఉంటాయి.